నల్గొండ షీటీం పోలీస్ బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలగు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతున్నాయని జిల్లా ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ నల్గొండ షీటీం పోలీస్ బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ ఉన్నాయని తెలిపారు. నల్గొండ షీటీం బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాక మహిళలకు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన QR కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీటీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. నల్గొండ జిల్లా పరిధిలో పాఠశాలల, కళాశాలల విద్యార్థినులకు, మహిళా ఉద్యోగాలకు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.